వచ్చింది, వరద వచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవరా. దూకే ధైర్యం జాగ్రత్త, పారే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత, పారే తెగబడి రాకే. నిజంగా చెప్తున్నానా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ నుంచి నాకైతే నిద్ర పడతలే. మీరు కూడా ఎవరు మూవీ చూస్తే నిద్ర పోరు, అంత అంటే అంత బాగుంది అనా. ఏ హీరో అయినా సరే ఒక ఏజ్ వస్తే సీనియర్ అవుతారు, ఒక ఎన్టీఆర్ తప్ప. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్, ఎప్పుడు జూనియర్ గానే ఉంటాడు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నా, అనిరుద్ గారు అయితే అబ్బాబాబాబాబా ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే, మ్యూజిక్ తో సముద్రంలో ముంచేశారు. ఆ జాకెట్లు తెచ్చుకో అన్నా. సినిమా చూస్తే మైండ్ బ్లో అయిపోయిందన్నా. ఎంత బాగుంది సినిమా, మాత్రం బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ కెరియర్లో ఇది మాత్రం చాలా పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం చూడలేము. ఒక ఆది, ఒక సింహాద్రి, ఒక త్రిపురాల తర్వాత ఎన్టీఆర్ కెరియర్లో విశ్వరూపం చూపించిండు. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేము కూడా. అంటే కొరటాల శివ చెప్పిండు ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అని. ఎన్టీఆర్ కూడా ప్రెస్ మీట్లో ప్రతి చెప్తున్నాడు సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక ఎన్టీఆర్ టైగర్ అంటే ఎలా చూపించిందో ఈ సినిమాలో ఒక టైగర్ లెక్క చూపించారు. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూసినా బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ బోర్ అనేది లేదని వాట్సాప్ చెప్పాలి, డైరెక్టర్ గారు చెప్పాలి. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. ఇప్పుడు దేవరొచ్చినా నాకైతే అనిపించింది అన్న, ఎన్టీఆర్ అన్న కొత్త లుక్ అండ్ స్టోరీ కొత్తగా అనిపించింది. అండ్ కోటరాల శివ గారు అంటే మన ఆచార్య విషయం దానికైనా మంచిగా ఉందని, ఇది ఒక స్టోరీ కొత్తగా అండ్ డిఫరెంట్ లుక్. అండ్ మన ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం వేరే లెవెల్. ఆ స్టైల్కి అసలు నరకటాలు ఏందన్న, అసలు త్రిపులాలు స్మార్ట్ లుక్ ఇచ్చినాం. దీంట్లో ఆ కత్తితోని కసగస నరుకుటాలు అసలు వేరే లెవెల్ అన్న. ఎన్టీఆర్ అన్న లుక్, అరే ఎన్టీఆర్ అన్న ఎవరు రానుకున్నా లుక్ మాత్రం స్టోరీ అండ్ సెంటిమెంట్ సూపర్ ఉందన్న. నాకైతే సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్. అండ్ జాన్వీ కపూర్, ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువ. అడవిలో ఉంటుంది ఉడుము, ఏముందిరా జాన్వీ కపూర్ నడుము, నడుము. ఆ చుట్టమల్లె సాంగ్ నా 2 కళ్ళు సరిపోలేను ఆమె అందానికి. దేవుడు ఇంకో 3 కళ్ళు ఇస్తే సరిపోదు. నాకు అన్న ఫైటింగ్ సీన్ లో బెస్ట్ సముద్రం ఫైటింగ్ సీన్ అన్న. సొర చేప ఇట్లా వస్తాడన్న, అబ్బా షాట్ మాత్రం సూపర్ అన్న. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్యువేషన్ మాత్రం వేరే లెవెల్. ఒకటే చెప్తా బ్రో, అంటే అందరు ఫ్లాప్ అంటారు కానీ మనం డబ్బులు పెట్టిన దానికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అది మినిమం సాంగ్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ బోర్ కొట్టే అవకాశం అస్సలు లేదు. ఏం బ్రేక్ లేదు, బాగుంది, మంచిగా ఉంది. అంతా మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎక్కడ కూడా లాగినట్టు లేదు, బోర్ కొట్టదు, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు, వర్తి. అదైతే తక్కువ చూపించినారు భయ్య, కానీ చూపించినంత సేపు అయితే జర రొమాన్స్ అన్నట్టు అయితే నడిచింది బాగా. అంతే, ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ ఉన్నదు, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు. హిట్ వాళ్ళకి ఇంకా రూపాయ కనిపిస్తుంది. బీజిఎం అల్టిమేట్. హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా తక్కువగా కనిపిస్తుంది. చాలా తక్కువగా కనిపిస్తుంది క్యారెక్టర్. బట్ ఫైట్లు అంటే చెప్పినని లేవు, ఎక్స్పెక్ట్ చేసినని లేవు, కానీ బట్ ఉన్న కాడికి ఫైట్స్ రాక్ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. సినిమా మైనస్ అనే పాయింట్ ఎక్కడా లేదు. ఎన్టీఆర్ గారు తక్కువగా ఉంది. బట్ ఎన్టీఆర్ గారి సినిమాలో మనం ఎన్టీఆర్ గారినే చూస్తాం, వేరే ఏది చూడలేం. నా కళ్ళకైతే ఇంకా ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. చాలా బాగా చేసింది అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. సినిమా మైనస్ అనే పాయింట్ ఎక్కడా లేదు. ఎన్టీఆర్ గారు తక్కువగా ఉంది. బట్ ఎన్టీఆర్ గారి సినిమాలో మనం ఎన్టీఆర్ గారినే చూస్తాం, వేరే ఏది చూడలేం. నా కళ్ళకైతే ఇంకా ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. చాలా బాగా చేసింది. కథ కూడా మంచి ఎంపిక, చాలా బాగా చేశారు. జానవి కపూర్ గారు చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ గారి యాక్షన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆస్కార్ నటుడు ఏకైక ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. సూపర్ ఆపేదవరా వచ్చిందిరా తేవరా. సినిమా సూపర్, గూస్ బంప్స్ భయ్యా. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ భయ్యా. కోటా శివ గారు మీరు ఆచార్య 2 తీయాలి. సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు. ప్రతి సీను, ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా.
కానీ జాహ్నవి కపూర్ ని 17 నిమిషాలే చూపించాడు భయ్యా, 17 నిమిషాలే చూపించాడు. అబ్బో అరాచకం, మామూలు ఫైట్లు కాదు. ఎన్టీఆర్ ని చూడాలంటే ఈ సినిమా చూడాలా, ఫైట్లు వాన వచ్చింది, వరద వచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవరా. దూకే ధైర్యం జాగ్రత్త, వారే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత, వారే తెగబడి రాకే. నిజంగా చెప్తున్నానా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ నుంచి నాకైతే నిద్ర పడతలే. మీరు కూడా ఎవరు మూవీ చూస్తే నిద్ర పోరు, అంత అంటే అంత బాగుంది అనా. ఏ హీరో అయినా సరే ఒక ఏజ్ వస్తే సీనియర్ అవుతారు, ఒక ఎన్టీఆర్ తప్ప. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్, ఎప్పుడు జూనియర్ గానే ఉంటాడు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నా, అనిరుద్ గారు అయితే అబ్బాబాబాబాబా ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే, మ్యూజిక్ తో సముద్రంలో ముంచేశారు. ఆ జాకెట్లు తెచ్చుకో అన్న. సినిమా చూస్తే మైండ్ బ్లో అయిపోయిందనా. ఎంత బాగుంది సినిమా, మాత్రం బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ కెరియర్లో ఇది మాత్రం చాలా పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం చూడలేము. ఒక ఆద్రి, ఒక సింహాద్రి, ఒక త్రిపురాల తర్వాత ఎన్టీఆర్ కెరియర్లో విశ్వరూపం చూపించిండు. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేం కూడా. అంటే కొరటాల శివ చెప్పిండు ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అని. ఎన్టీఆర్ కూడా ప్రెస్ మీట్లో ప్రతి చెప్తున్నాడు సినిమా బ్లాక్ బస్టర్ కొడతా. నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక ఎన్టీఆర్ టైగర్ అంటే ఎలా చూపించిందో ఈ సినిమాలో ఒక టైగర్ లెక్క చూపించారు. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూసినా బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ బోర్ అని లేదని వాట్సాప్ చెప్పాలి, డైరెక్టర్ గారు చెప్పాలి. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. అన్న ఇప్పుడు దేవరొచ్చన్న నాకైతే అనిపించింది అన్న, ఎన్టీఆర్ అన్న కొత్త లుక్ అండ్ స్టోరీ కొత్తగా అనిపించింది. అండ్ కోటరా శివ గారు అంటే మన ఆచార్య విషయం దానికైనా మంచిగా ఉంది అనేది ఒక స్టోరీ కొత్తగా అండ్ డిఫరెంట్ లుక్. అండ్ మన ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం వేరే లెవెల్. ఆ స్టైల్కి అసలు నరకటాలు ఏందన్న, అసలు త్రిపులాలు స్మార్ట్ లుక్ ఇచ్చినాం. దీంట్లో ఆ కత్తితోని కసగస నరుకుటాలు అసలు వేరే లెవెల్ అన్న. ఎన్టీఆర్ అన్న లుక్, అరే ఎన్టీఆర్ అన్న ఎవరు రానుకున్నా లుక్ మాత్రం స్టోరీ అండ్ సెంటిమెంట్ సూపర్ ఉందన్న. నాకైతే సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్. అండ్ జాహ్నవి కపూర్ ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువ. అడవిలో ఉంటది ఉడుము, ఏముందిరా జాహ్నవి కపూర్ నడుము, నడుము. ఆ చుట్టమల్లె సాంగ్ నా 2 కళ్ళు సరిపోలేను ఆమె అందానికి. దేవుడు ఇంకో 3 కళ్ళు ఇస్తే సరిపోదు. నాకు అన్న ఫైటింగ్ సీన్ లో బెస్ట్ సముద్రం ఫైటింగ్ సీన్ అన్న. సొర చేప ఇట్లా వస్తాడన్న, అబ్బా షాట్ మాత్రం సూపర్ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్యువేషన్ మాత్రం వేరే లెవెల్. ఒకటే చెప్తా బ్రో, అంటే అందరు ఫ్లాప్ అంటారు కానీ మనం డబ్బులు పెట్టిన దానికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అది మినిమం సాంగ్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ బోర్ కొట్టే అవకాశం అస్సలు లేదు. ఏం బ్రేక్ లేదు, బాగుంది, మంచిగా ఉంది అంతా. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎక్కడ కూడా లాగినట్టు లేదు, బోర్ కొట్టదు, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు, వర్తి. అదైతే తక్కువ చూపించినారు భయ్య, కానీ చూపించినంత సేపు అయితే జర రొమాన్స్ అన్నట్టు అయితే నడిచింది బాగా, అంతే. ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ ఉన్నదు, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు. హిట్ వాళ్ళకి ఇంకా రూపాయి కనిపిస్తుంది. బీజిఎం అల్టిమేట్. హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా తక్కువగా కనిపిస్తుంది. చాలా తక్కువగా కనిపిస్తుంది క్యారెక్టర్. బట్ ఫైట్లు అంటే చెప్పినని లేవు, ఎక్స్పెక్ట్ చేసినని లేవు, కానీ బట్ ఉన్న కాడికి ఫైట్స్ రాక్ అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. సినిమా మైనస్ అనే పాయింట్ ఎక్కడా లేదు. ఎన్టీఆర్ గారు తక్కువగా ఉంది. బట్ ఎన్టీఆర్ గారి సినిమాలో మనం ఎన్టీఆర్ గారినే చూస్తాం, వేరే ఏది చూడలేం. నా కళ్ళకైతే ఇంకా ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. చాలా బాగా చేసింది అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. సినిమా మైనస్ అనే పాయింట్ ఎక్కడా లేదు. ఎన్టీఆర్ గారు తక్కువగా ఉంది. బట్ ఎన్టీఆర్ గారి సినిమాలో మనం ఎన్టీఆర్ గారినే చూస్తాం, వేరే ఏది చూడలేం. నా కళ్ళకైతే ఇంకా ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. చాలా బాగా చేసింది. కథ కూడా మంచి ఎంపిక, చాలా బాగా చేశారు. జాహ్నవి కపూర్ గారు చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ గారి యాక్షన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆస్కార్ నటుడు ఏకైక ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. సూపర్ ఆపేదవరా వచ్చిందిరా తేవరా. సినిమా సూపర్, గూస్ బంప్స్ భయ్యా. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ భయ్యా. కొరటాల శివ గారు
మీరు ఆచార్య 2 తీయాలి, ఆచార్య 2 తీయాలి. సూపర్ సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు, ప్రతి సీను ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా. కానీ జాహ్నవి కపూర్ని 15 నిమిషాలే చూపించాడు భయ్యా, 15 నిమిషాలే చూపించాడు. అబ్బో అరాచకం, మామూలు ఫైట్లు కాదు. ఎన్టీఆర్ ని చూడాలంటే ఈ సినిమా చూడాలా, ఫైట్లు చూడాలా.